మాటలతో తగులాడే మహిళ ఆది అమ్మాయి. కానీ ఓ రోజు ఆమె నిశ్శబ్దంగా మారుతుంది. ఎందుకంటే అప్పటికే ఆమె లోపల ఏదో మారిపోయింది. ఒక బలమైన మహిళ ఊహించలేనంత ఓర్పుతో ఉంటుంది. ఆమె ప్రయత్నాలు చూస్తే ఆశ్చర్యమే కలుగుతుంది. అర్థం చేసుకోవాలని, బంధాన్ని కాపాడుకోవాలని, ప్రేమను నిలబెట్టుకోవాలని. ఆమె మనసు పూర్తిగా మమకారంతో నిండిపోయి ఉంటుంది. కానీ ఒకరోజు ఆమె మాట్లాడడం మానేస్తుంది. సమాధానం ఇవ్వడాన్ని ఆపేస్తుంది. ఏమీ చెప్పకుండా నిశ్శబ్దంగా వెళ్తుంది. ఆ నిశ్శబ్దం చిన్న విషయం కాదు, అది ఒక నిర్ణయం. ఆమె లోపలే తీసుకున్న ఆఖరి నిర్ణయం. అతని మాటలకు తాను ఇక స్పందించకూడదని, తన గుండెను గాయపరిచే విషయాలపై ఇక స్పందించనని, తనను తానే కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందని తెలుసుకున్న నిర్ణయం. ఇంతకాలం ప్రేమ కోసం పోరాడిన ఆ బలమైన మహిళ ఇప్పుడు తన ప్రశాంతత కోసం పోరాడుతుంది. ఇప్పుడు ఆయన రాణి సందేశాలకు ఎదురు చూసేది కాదు. తనను తానే నమ్ముకోవడం ఆమెకి అవసరం. ఆమె నిశ్శబ్దం ఓ హెచ్చరిక కాదు, ఓ శిక్ష కాదు, ఒక అంతిమ ఆత్మగౌరవపు సాక్ష్యం. ఎందుకంటే బలమైన మహిళ తానే మనస్ఫూర్తిగా మాట్లాడుతుంది. అతని బలహీనతలను కూడా భరించాలని ఒప్పుకుంటుంది. అతని బలాలు, బలహీనతలు అన్నీ చదివేస్తుంది. కానీ చివరికి తాను మాట్లాడదలుచుకోకపోతే అర్థం చేసుకోవాలి, ఆమె ఇక శూన్యంగా మారింది అని. నిజమైన శక్తి అంటే శబ్దం కాదు. నిజమైన శక్తి అంటే ఆమె మౌనం. ఎందుకంటే ఆ మౌనం వెనుక దాగిన బాధ, తలంపులు మరియు తన లోపల మారిన భావజాలం ఇవన్నీ మామూలు విషయాలు కాదు. ఒక బలమైన మహిళ నిశ్శబ్దంగా మారినప్పుడు దాని వెనుక ఒక కథ ఉంటుంది. అవమానాల కథ, నిర్లక్ష్యపు బాధ, ప్రేమ కోసం తిప్పలు. మరి ఆమె నిశ్శబ్దాన్ని విస్మరించకండి. ఆమె నిశ్శబ్దమే నిజమైన పాఠం చెబుతుంది. నా మాటలు మీ మనసును తాకితే ఐ అగ్రీ విత్ యూని కామెంట్ చేయండి. దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ప్రోత్సాహమే నా ప్రేరణ.